మేడే దినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ పట్టణ ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మందమరి హమాలీ సంఘం శ్రామికులకు మరియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్మికులతో ఎర్ర జెండా పతాకావిష్కరణ జరిపించి కార్మికులను శాలువాతో సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా చికాగో నగరంలో కార్మికుల ఉద్యమ పోరాట ఫలితమే 8 గంటల పని విధానమని అన్నారు। మరి అదే పని పర్మనెంట్ కార్మికుడు చేస్తే 70-80 రూపాయలు, ఇది శ్రమ దోపిడీ కాదని అడుగుతున్నా। మరి హమాలి సోదరులు వాళ్ళు పని చేసుకుంటేనే మరి ఎక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళకు కూడా ఇవాళ ఎలాంటి భద్రత లేని బతుకులు బతుకుతున్నారు। మనం సాధించుకున్న తెలంగాణలో శ్రమ దోపిడీ రోజు రోజుకి అయిపోతుంది। ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం జరిగితే మరి ఈ నవయుగంలో మరి ఇంత డెవలప్డ్ కంట్రీస్లలో మరి ఇవాళ ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ రోజులే వచ్చినాయి। ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో మన శ్రమని మన బతుకులను పెట్టి ఇవాళ ఈ కార్మిక నాయకులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ దోచుకుంటారు కనుక రానున్న రోజుల్లో మరొక్కసారి కార్మిక వ్యతిరేక పోరాటాన్ని ఏవైతే శ్రమ దోపిడీకి జరుగుతున్నా ఈ పోరాటాన్ని చేయాల్సిన ఆవశ్యకత మనందరిపై ఉంది।